ఏంటి అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడం. ఇన్ కేస్ ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, హలో, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి. ఎక్కడున్నారు? వస్తున్నాను సార్. ఎవడరా వీడు? పార్సల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బు అడుగుతావు? సార్, మీకు పార్సల్ వచ్చింది. కట్టో, సాయంకాలం కల్లా తెచ్చిస్తా. తీరా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రేయ్ అంజలి, ఈ అంజలి పేరు మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని. సార్, మీకు పార్సల్ వచ్చింది. నమస్తే సార్. ఓ సాలేగాడు ఉన్నాడు సార్, పైసలు తీసుకొని ఇవ్వట్లేదు. అడిగితే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆడనేం చేయమంటారు సార్? పికప్ చేయటం, చీకట్లో తీసుకెళ్ళటం, 4 కొమ్మేయటం. ఆడే ఇస్తాడు. అలా చేస్తే ప్రాబ్లం అవుద్దేమో. ప్రాబ్లమా బొంగ? లేకపోతే కోర్టుకి వెళ్తావా? ఇలాంటి కేసులన్నీ ఇలాగే డీల్ చేయాలి. కాదు సార్, ఆడు పెద్దోడు సార్. ఏయ్, పెద్దోడా? ఎవడరా పెద్దోడు? తప్పు చేసినప్పుడు 4 తగిలించడంలో తప్పేం లేదు. వాడి పేరేంటి? దిలీప్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నా పేరు చెప్తున్నావేంట్రా? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా సార్, అందులో ఇంతైనా ఇప్పుడు కట్టాలి. అమ్మ నాయాల, పోలీసు ఉండే డబ్బులు కొడతారు నువ్వు? ఇన్నో మీరే చెప్పారు కదా సార్, పికప్ కర్లో అని. మళ్ళీ పికప్ చేయనా సార్? వాట్స్ గోయింగ్ ఆన్? ఇటు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. సార్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ రికవరీ టీమ్. మీ డిపార్ట్మెంట్లో మీకు ఎలా టార్గెట్లు ఉంటాయో అలాగే మా సేట్ నాకు కొన్ని టార్గెట్లు ఇచ్చాడు. సార్ డబ్బు తీసుకుని తిరిగి కట్టట్లేదు. అడిగితే పోలీసోడిని అడుగుతున్నావా అంటున్నాడు. ఏ, మీ పోలీసోళ్ళు డబ్బులు కట్టరా సార్? ఎంత కట్టాలా నీకు? చాలా కట్టాలి సార్, కానీ ప్రస్తుతం 50 అయినా ఇయ్యాలి. జేబులో ఎంత ఉన్నాయి సార్? జేబులో ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి సార్. బయటికెళ్ళి నీ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేయి. సార్, అది ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. డిపార్ట్మెంట్లో ఒక హీరో ఉంటే మొత్తం డిపార్ట్మెంట్ హీరో అయిపోదు. కానీ ఇలాంటి పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. సో మన డిపార్ట్మెంట్ పరువు పోకుండా 50,000 ఇచ్చేయి. ఓకే సార్. Sit down. Tea or coffee for you? టీ, బట్ గ్రీన్ టీ. సో నువ్వు కానిస్టేబుల్ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. గుడ్. నీ గురించి నా చెల్లేం చెప్పిందో తెలుసా? ఓఫ్ భయ్యా, वो रोग है. He simply keeps following me. He's crazy about me. Worst fellow. నా చెల్లి చెప్పింది నిజమని నమ్మాను. నువ్వెవరో పోకిరి వెధవనుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ రోజు నా చెల్లెలి కోసం 20 మంది పోలీసుల్ని కొట్టావు చూడు, అప్పుడు చూశా నీ కళ్ళలో ప్రేమ. అప్పుడు తెలిసింది నువ్వు లవ్లో ఉన్నావని. నా చెల్లి అబద్ధం చెప్పిందని. సార్, ఆ అమ్మాయి గురించి మాట్లాడకండి సార్. మై ఫ్రెండ్, నా చెల్లి మీద కోపం మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. ఏ అమ్మాయికైనా 2 ఆప్షన్లు ఇస్తే బెటర్ దానికే టిక్ పెట్టేస్తుంది. నీకంటే నా బావ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంది. యు సీ ఇన్ లైఫ్ ఎవ్రీబడి వాంట్స్ ద BBD, ద బిగ్గర్ బెటర్ డీల్. ఇట్స్ న్యాచురల్. నీకు కూడా 2 అమ్మాయిల్ని చూపిస్తే ఎవరు బాగుంటే వాళ్ళని చేసుకుంటావు కదా. इतना सोच के अपना दिमाग मत खराब करो.
ఇవన్నీ మామూలే. You can't change the past. Look ahead. May I come in, sir? Sir, please verify this case, sir. నువ్వేంట్రా ఇక్కడ? వీడెందుకు వచ్చాడు సార్ ఇక్కడికి? జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఇంకా అమ్మాయిని లేటిస్తున్నావా? అగ్లీ బార్ కుచ్ గడ్బడ్ కరేగా తో ఠోక్ దుంగా సాలా. వీడిని ఎలా కూర్చోబెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదు సార్. పైగా గ్రీన్ టీ ఓటీడికి 2 साल की जेल के बाद एंटीऑक्सीडेंट जरूरी है. क्यों? हैव अ सीट. ఆడి పెళ్ళాం గురించి ఆడికి తెలియదు. ఆడిని చూస్తే జాలేస్తుంది. యూజ్లెస్ ఫెలోస్. ఎవడ్రా చెప్పింది? ముష్టోలంటే చిరిపోయిన బట్టలు కంపు కొడుతూ అసహ్యంగా ఉండమని చెప్పింది ఎవరు? ముష్టోలంటే ఎలా ఉండాలి? ముద్దొచ్చేలా ఉండాలి. ఆడిని చూడగానే ఆడితో మాట్లాడే అనిపించేలా ఉండాలి. మొహం మీద ఒక నవ్వు, చేతిలో ఒక డోలక్, ఓ మంచి పాట. చూసేవాళ్ళకి ఎంత బాగుంటుంది. రూపాయి ఇచ్చేవాడు 2 రూపాయలు ఇస్తాడరా? అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బాబ్ 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 అని అడుక్కుంటారు. బ్లడీ బెగ్గర్స్. ఉదర్ దేఖోరే. ఆవిడ చూడండిరా, ఆవిడెవరో తెలీదు, ఎన్ని కష్టాల్లో ఉందో తెలీదు. ముఖమంతా కప్పేసుకొని కూర్చుంది. పీపుల్ ఆర్ గివింగ్ మనీ. వై? కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్. అప్డేట్ అవ్వండిరా. ఆటో నడుపుతున్నాను మీకోసమే. ఎక్కువ. నేనెక్కను. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను. ఎందుకు రావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. కడుపు రగిలిపోతోంది. దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందుంటే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ 2 కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది. ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్, లోపలేమో వైలెన్స్. అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం. దానికి తోడు పేరు అంజలి. దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయాలనుంది నాకు. ఎక్కింటికి వెళ్దాం. నేను ఇంకా ఆటో ఎక్కుతాను. ఏయ్, దానికి బదులు ఇదే ఎక్కు. ఆ డబ్బులు నాకివ్వు. నేను నీ ఆటో ఎక్కను. ఏయ్, ఆటో ఎక్కు. నైఫ్ తీసావేంటి? పోలీస్! పోలీస్! ఏది మళ్ళీ పిలు? పోలీస్! నువ్వు ఇంక పాటలవి పాడడం మానేసి బాగా డబ్బులున్నోడిని చూసి అన్ని పడేసి పెళ్లి చేసుకొని పో. మీ ఫ్యామిలీని నేను చూసుకుంటానులే. ఐటంలా ఉన్నావు. ఆల్రెడీ 2 లైన్లో పెట్టే ఉంటావు. పెట్టావా లేదా? పెట్టే ఉంటావులే. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా. బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. మీరు మనుషుల పశువులా? అమ్మవారి గుడి ముందు తాగడం ఏంట్రా? ఎదవల్లారా? దేవుడే ఏమనట్లేదు. నీకెందుకురా? వదలరా నువ్వు? మా ఏరియాలో నీ రూబాబేంట్రా? చేసింది తప్పు కాకుండా పైగా నన్నే కొడతారా? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్? ఎవడికి ఇస్తావరా కంప్లైంట్? రే నాన్న, వీళ్ళెవరో నన్ను కొడుతున్నారా? ఎరా, వీడు మీ నాన్న? నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. కాదు. ఎరా, నువ్వు తాగావా మేము తాగావా? రోడ్డు మీద నీ కొడుకు అంటావేంట్రా? అలానే చెవేంట్రా? ఏంట్రా ఆడనకలు దాక్కున్నావు? ఏయ్ వెళ్ళరా, ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్. తీసుకురా. ఏయ్ రారా. నాన్న కాదన్నావు? నాన్న కాదు, కానీ ఎవరైనా వచ్చినా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. సార్, అతను మీ కొడుకా కాదా?
అయ్యో నా కొడుకేనమ్మా, శారదా హాస్పిటల్ నార్మల్ డెలివరీ. ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మన్నందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు. ఏంటే నచ్చాడా? ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు నట్టే. నువ్వేంట్రా వెనకాల దాక్కున్నావు? మీ వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా. వెళ్ళిపో. అలాగేనా? ఫైటింగ్ చూసి కరిగిపోయి నేను ఇంట్లోకి రానిస్తాననుకున్నావేమో. మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? సేటుకు డబ్బులు కట్టాలి కదా, బయటికి తీయండి. అయినా నా బాకీకి నీకు ఏంట్రా సంబంధం? నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టను. కట్టకపోతే ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు. మీ ఆవిడ పోపు డబ్బాలో గోల్డ్ చైన్ పెట్టింది కదా, వచ్చి పట్టుకుపోతా. రేయ్, ఎవర్రా అమ్మాయి? నువ్విచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు. ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది. ఎండ మండిపోతుంది, దానికి తోడు